శ్రీకృష్ణుడు సృష్టించిన విగ్రహాలు. వనవాస రామునిగా పేరు. శ్రీరామ రామ రామేతి. రెండవ భద్రాద్రిగా ప్రసిద్ధి. 16వ శతాబ్దంలో పూసపాటి సీతారామచంద్ర గజపతిచే నిర్మించబడిన రామతీర్థం ఎంతో చారిత్రక విశిష్టతలు కలిగిన దేవాలయం. శ్రీరామతీర్థం రామచంద్రస్వామి దేవాలయం విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని రామతీర్థం గ్రామంలోని ఒక ప్రాచీన దేవాలయం అది. ఇది విజయనగరానికి ఈశాన్యంగా 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. సుందర ప్రకృతిలోగిలిలో అలరారే ఈ ప్రాంతం చంపావతి నదీ సమీపాన్న నెలకొన్న ఈ ధామం కొండను ఆనుకొని విరాజిల్లుతోంది. కొండపై ఎల్లప్పుడూ నీరుండే కోనేరు కూడా ఉంది. అతి ప్రాచీనమైన ఈ ఆలయ ప్రాంతాన్ని మొదటి విక్రమేంద్రవర్మ పుత్రుడు ఇంద్రభట్టారక వర్మ క్రీస్తు శకం 469-496 మధ్యకాలంలో ఇక్కడ రాజ్యపాలన చేసినట్లు కొన్ని శాసనాల ద్వారా తెలుస్తోంది. ఇది చారిత్రక ప్రాధాన్యత సంతరించుకున్న పుణ్యస్థలం. ఈ క్షేత్రంలో రాములవారి విగ్రహం నీటిలో దొరకడం వలన ఈ ప్రాంతానికి రామతీర్థం అని పేరు వచ్చింది. ఈ ప్రాంతంలో జైనులు కూడా నివసించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. ఇక్కడ కొండలలోని గురుభక్త కొండ, దుర్గకొండ అనే 2 కొండలపై ప్రాచీనమైన బౌద్ధాలయాలు ఉన్నట్టుగా వాటికి చారిత్రక ప్రాధాన్యత ఉన్నదని చరిత్రకారులు పేర్కొన్నారు. ఇక్కడ కొన్ని శిథిలావస్థలో గల దేవాలయాలు కూడా కనిపిస్తాయి. 16వ శతాబ్దంలోనే ఇక్కడ రామతీర్థం ఆలయాన్ని నిర్మించారు. పాండవులు తమ అరణ్యవాసంలో భాగంగా రామతీర్థం చేరుకొని కొన్ని రోజులు ఇక్కడ గడిపినట్లు స్థల పురాణం. దీనికి నిదర్శనంగా భీముని గుహ ఇప్పటికీ అక్కడ ఉంది. రామతీర్థం చూసేందుకు వచ్చే భక్తులు తప్పకుండా భీముని గుహని కూడా సందర్శించుకుంటారు. పాండవులు ఇక్కడ ఉన్న సమయంలో శ్రీకృష్ణుడు సీతారామ లక్ష్మణ విగ్రహాలను వాళ్లకు అందజేస్తాడు. పాండవులు అక్కడున్నన్ని రోజులు శ్రద్ధతో పూజించి తర్వాత ఆ విగ్రహాలను వేదగర్భుడు అనే వైష్ణవ భక్తునికి ఇవ్వగా వేదగర్భుడు ఆ మూల విరాట్ను 40 సంవత్సరాల పాటు కంటికి రెప్పలా కాపాడి ఆ తర్వాత కొలనులో ఎవరికంటా పడకుండా దాచిపెట్టాడట. ఆయన తరువాత ఈ విగ్రహాల జాడ ఎవరికీ తెలియలేదు. ఒకరోజు ఓ వృద్ధురాలికి స్వప్నంలో లక్ష్మణుడు కనబడి సీతారామ లక్ష్మణుల విగ్రహాలు దాచిపెట్టిన చోటు వివరాలను తెలియజేశాడు. పుట్టు మూగతనంతో బాధపడుతున్న ఆ వృద్ధురాలికి లక్ష్మణుడి దర్శనంతో మాటలు వచ్చి ఆయన చెప్పినట్లుగా విగ్రహాలను వెలికి తీసి ఈ మొత్తం వృత్తాంతాన్ని అప్పటి రాజు పూసపాటి మహారాజుకు తెలియజేసి విగ్రహాలను అందజేసిందట. ఆ తరువాత పూసపాటి మహారాజు ఆ విగ్రహాలను రామతీర్థంలో ప్రతిష్ఠింపజేసి ఆలయాన్ని నిర్మించి ఆలయ నిర్వహణకు గాను కొన్ని భూములను ఇనాంగా ఇచ్చారు. అప్పటి నుంచి ఆయన ఇచ్చిన భూముల ఆదాయంతోనే ఇప్పటి వరకు ఆలయంలో పూజాధికాలు నిర్వహిస్తున్నారు. ఈ క్షేత్రంలో శ్రీరామనవమి, వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం చారు కుంకుమోపేత చందనానుచర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం.